వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ నిజాయితీ పోరాట పటిమను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. చట్ట ప్రకారం న్యాయ వ్యవస్థ ద్వారా విడాకులు తీసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారని, ఎవరికీ అన్యాయం చేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వంశంలో చట్టవిరుద్ధంగా అనేక వివాహాలు చేసుకున్న విషయం గుర్తు చేసుకోవాలని నిలదీశారు. 2 రోజుల క్రితం భీమవరంలో విద్యాదేవన్కు పరదాల చాటున వచ్చిన జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్లో విష సంస్కృతిని నింపే విధంగానూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగానూ, పెడదోవ పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. బాబాయిని చంపిన హంతకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల భవిష్యత్తును విచ్ఛిన్నం చేసిన సైకో అని అన్నారు. చెంచల్గూడ జైల్లో 16 నెలలు గడిపిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ జైల్లో చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రానికి పట్టిన చెడును వదిలించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. మరోసారి తమ నాయకుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, నాయకులు అల్లు సాయి చరణ్, ఎట్రంచి ధర్మేంద్ర, నోకల సాయి ప్రసాద్, గుద్దే జగదీష్, చిత్తిరి శివ తదితరులు పాల్గొన్నారు. వార్వలేక ఏం మాట్లాడాలో తెలియక చట్టరీత్యా న్యాయ వ్యవస్థ ద్వారా డైవర్స్ తీసుకొని మ్యారేజీలు చేసుకున్నటువంటి పరిస్థితులు వచ్చినటువంటి కుటుంబాలు వచ్చినటువంటి మనస్పర్ధల ద్వారా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో గత 10 సంవత్సరాలుగా ఈ యదవలందరూ కూడా మాట్లాడేటువంటి మాటలో 3 పెళ్ళిళ్ళు. ఆయన 3 పెళ్లిళ్ళ గురించి తప్పితే విద్యాదేవన్ అంటే మానవ వర్ణంలో ఏదైతే ఉన్నారో విద్యార్థులు, బాలికలు ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా, సాంప్రదాయాల్ని పాటించే దిశగా, వాళ్ళలో సంస్కృతి భావాలు వచ్చే విధంగా, వాళ్ళ విద్యాభ్యాసాన్ని పెంపొందించే విధంగా ఆ సమావేశాలు ఉండవలసింది పోయి ఇట్లాంటి క్రిమినల్ ముఖ్యమంత్రి అక్కడ చిన్నపిల్లల మధ్యలో 3 పెళ్లిళ్ళు, ఏ పిల్లలతో కూడా 3 సంవత్సరాలు కాపురం చేయడం అనేటువంటి ఒక విశ్వ సంస్కృతిని పిల్లల మెదడులో నాటడానికి, పిల్లల యొక్క మనసును మార్చడానికి, పిల్లల్ని ఒక చెడు కల్చర్ వైపు నడిపించే విధంగా ఇట్లాంటి జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకొని మాది ఆంధ్రప్రదేశ్, మా ముఖ్యమంత్రి పల్లా ఎదవా అని చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడనేది మనం చూస్తా ఉన్నాం. సిగ్గు లేకుండా నీ కుటుంబంలో నీ తండ్రి, నీ బాబాయిని మాట చేసావు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక దళిత ఎవరైతే ఒక కోడికత్తి శ్రీను ఉన్నాడో ఆ కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలుగా దాంట్లో మగ్గబెట్టి చంపడానికి చూస్తా ఉన్నావు. నీ డ్రామాకి నువ్వు గెలుపుకి అట్లాంటి అమాయకులు బలి చేసుకున్నటువంటి నీవు ఈ రోజున పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడా కూడా లేదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నిన్ను ఈ రాష్ట్రం నుంచి పదవిలో దింపి ఈ రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉండవు. చెంచల్గూడ జైల్లో 16 నెలల పాటు ఎట్లా ఉన్నావో దీర్ఘకాలంగా రేపొద్దున్న జైల్లో ఉండడానికి సంసిద్ధమై ఇప్పటి నుంచే చిప్పకూడ అలవాటు చేసుకుని ఉండాలని చెప్పేసి ఇక ఈ తదుపరి ఏదైనా కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన ఇదే రకమైనటువంటి వాయిస్లు చేస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.